హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా నేమ్ నేను మీ సీకే. సో మనమైతే ఇప్పుడు ఎపిసోడ్ 26 గురించి మాట్లాడుకుందాం. ఎపిసోడ్లో అయితే అంత ఫిట్టెస్ట్ ఛాలెంజ్ చేశాను, ఒక 3 ఛాలెంజెస్ పెడతాడు. సో అంతకుమించి అయితే ఎపిసోడ్లో అంతగా అయితే ఏమనిపించలేదు. అలాగే ఒక ఒక 2 పాయింట్స్ అయితే మంచిగా చెప్పుకోవాలి. సో మనం ఎంతమంది వైల్డ్ కార్డ్స్ అనేది రాబోవచ్చు అనేది మాత్రం మనం వీడియో చివరిలో చెప్పుకుందాం. అంతవరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో ఇంక ఎపిసోడ్ స్టార్టింగ్ అయితే మనకి ఒక ఛాలెంజ్ అయితే పెడతాడు, ఫిట్టెస్ట్ ఛాలెంజ్. ఏంటంటే మనకి ఒక డోర్ లాగా ఉంటుంది అనమాట, బ్యాక్ ఆనుకోవడానికి. దానికి మనకి జిమ్లో ఉంటుంది కదా, సో ఇలా పట్టుకునే ఉండాలి. ఆ రాడ్ నువ్వు ఎప్పుడైతే వదులుతావో ఆ రాడ్ వెనకాల ఒక సేల్ లాగా ఉంటుంది. ఆ సేల్ ఏమవుతుందంటే ఇట్లా వెళ్ళినప్పుడు నీకు వెళ్ళి ఆ బెలూన్కి ఆ సీల గుచ్చుకొని పగిలిపోతుంది అనమాట. సో అదైతే ఒక ఛాలెంజ్. సో దీన్ని అయితే మన బిగ్ బాస్ ఒక టార్గెట్ అయితే ఇచ్చాడు. ఒక 15 మినిట్స్ వరకు ఆ బెలూన్ అయితే పగలకూడదు. సో అలా ఎవరైతే ఉంటారో వాళ్ళే విన్నర్స్ అంటారు. అలాగే ఆ 15 మినిట్స్ వరకు అయితే మనం ఒక వైల్డ్ కార్డ్ని ఆపచ్చు అని చెప్తాడు. 15 మినిట్స్ తర్వాత హౌస్ మేట్స్ సంచాలకు ఎవరు విన్ అవుతారో, ఎవరు ఎంతవరకు పట్టుకుంటారో చూసి చివరిగా ఎవరైతే ఓడిపోతారో మిగతా వాళ్ళైతే విజేతలు అవుతారు. సో ఇక్కడ దీంట్లో సంచాలకైతే మణికంఠ ఉంటాడు. ఇక్కడ బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే అక్కడ ఎంకరేజ్ ఎవరు చేయకుండా అందరినీ యాక్టివిటీ రూమ్ పంపించేస్తాడు. సో అక్కడ ఓన్లీ పార్టిసిపేట్ చేసేవాళ్ళు నబీల్ అండ్ పృథ్వీ అండ్ సంచాలక్ మణికంఠ, వీళ్ళు మాత్రమే ఛాలెంజ్ జరిగే రూమ్లో ఉంటారు. మిగతా వాళ్ళంతా యాక్టివిటీ రూమ్కి వెళ్ళి అక్కడి నుంచి ఎంకరేజ్ చేస్తారు అనమాట. అది సో ఇంకా స్టార్టింగ్ ఇంకా స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత 15 మినిట్స్ అయితే ఉండిపోతారు. ఈ మధ్యలో బిగ్ బాస్ పృథ్వీని ఒక హౌస్లో ఎవరంటే ఇష్టమని, వాళ్ళ కోసం పాట పాడమని, ఇలాంటి చెత్త ఇవన్నీ పెడతాడనమాట. అసలు బిగ్ బాస్ హౌస్లో ఏం చేద్దాం అనుకుంటున్నాడో అయితే నాకైతే అర్థం కావట్లేదు. మీకేమైనా అర్థమైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే అనుకోవడం ఒక లవ్ ట్రాక్ని ఏమైనా నడిపిద్దామా కంటెంట్ కోసం అని చెప్పని చూస్తున్నాడు. ఒక సాంగ్ అయితే పాడమంటాడు పృథ్వీని. పాడిన తర్వాత విష్ణుప్రియ, అది ఆ సాంగ్ ఎవరి కోసం అంటే విష్ణుప్రియ డెడికేట్ చేస్తా అని చెప్తారనమాట. ఇక్కడే అసలు పాయింట్ స్టార్ట్ అయింది. విష్ణుప్రియ ఇంప్రెస్ అవ్వడం, మొత్తానికి ఏదో జరుగుతుంది. సో బిగ్ బాస్ అయితే ఏదో మంచిగానే గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టయితే నాకు అనిపించింది. సో దాని తర్వాత నబీల్ని నీకు హౌస్లో ఎవరంటే ఇష్టం లేదు అంటే నిఖిల్ అంటే ఇష్టం లేదు, అది ఇది చెప్తారనమాట. సో ఇక్కడ 15 మినిట్స్ అయితే అయిపోతుంది. సో ఒక వైల్డ్ కార్డ్ని అయితే ఆపారనమాట. సో అలాగే ఎపిసోడ్లో ఎవరు విన్నరు అనేది ఇప్పుడు చూడాలంటే నబీల్ అయితే చాలా వరకు ట్రై చేశాడు. కానీ మన జిమ్ బాడీ కదా మన పృథ్వీది. సో ఈ పృథ్వీ ఆఫ్కోర్స్ ఛాలెంజ్ స్టార్ట్ అయినప్పుడే పృథ్వీ విన్ అయిపోతాడని అందరికీ తెలుసు. కాకపోతే నబీల్ ఆ క్లాన్లో నబీల్ మాత్రమే అంత స్ట్రెంత్ ఉన్న పర్సన్ కాబట్టి నబీల్ని పంపించారు. నబీల్ చాలా అంటే చాలా ట్రై చేశాడు, కానీ చివరికి విన్ అవ్వలేకపోయాడు. దాని తర్వాత ఇంకా తెలిసిందే కదా, ఒక సభ్యుడిని ఓడిపోయిన దానికి, కాంతారా క్లాన్ ఓడిపోయిన దానికి ఒకరిని తీసేయాలి. సో అది కూడా ఇక్కడ ఇచ్చిన బిగ్ బాస్ ట్విస్ట్ ఏంటంటే శక్తి టీం చేతిలో ఉంది అది తీసేసేది. సో దాని తర్వాత వాళ్ళు డిస్కషన్ చేసుకోవడం, ఒక స్ట్రాంగ్ సభ్యుడిని, ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ని తీసేద్దామని వాళ్ళు అనుకోవడం. ఎందుకంటే వాళ్ళకి ఇది ఫైట్ అవుతుంది కదా. సో అప్పుడు వచ్చి నబీల్ని తీసేయడం, ఇదైతే ఖచ్చితంగా అన్ఫేర్ అనిపించింది. ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ని ఆపాలన్నప్పుడు హౌస్ మేట్స్ అందరూ, నిఖిల్ ఏమంటాడు, హౌస్ మేట్స్ అందరం కలిసి వైల్డ్ కార్డ్స్ని ఆపాలి అని చెప్పి అన్నప్పుడు నువ్వెందుకు అక్కడ వెళ్ళి సెల్ఫిష్గా ఆలోచించాలి. సో ఇదైతే ఒక పాయింట్, నేను చెప్పిన పాయింట్స్లో ఒక పాయింట్ ఇది మాట్లాడుకోవాలనుకుంది. ఇక్కడ నిఖిల్ చాలా అంటే చాలా సెల్ఫిష్గా బిహేవ్ చేశాడని అయితే నేను అనుకుంటున్నా. మీరైతే ఏమనుకుంటున్నారో? నిఖిల్ సపోర్ట్ చేస్తున్నారా? ఇది అన్ఫెయిర్గా ఆడుతున్నాడా, ఫెయిర్గా ఆడుతున్నాడా ఈ ఛాలెంజెస్ వరకు? సో నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఇంతకుముందు ఖచ్చితంగా నిఖిల్ అయితే చెప్పాడు, అంటే ఛాలెంజెస్ స్టార్ట్ అయ్యే ముందు అందరం హౌస్ మేట్స్ అందరం కలిసి ఆడదాము, వైల్డ్ కార్డ్స్ని ఆపదాము అని చెప్పాడు. కానీ ఇక్కడికి వచ్చే లోపల తన క్లాన్లో మెంబర్స్ తగ్గిపోయే కొద్ది నేను స్ట్రాంగ్ చేసుకోవాలి, నా క్లాన్ నేను ఇటు చేయలేను అటు చేయలేను అని చెప్పి చెప్పడం,
వాళ్ళ వాళ్ళ క్లాన్ నుంచి ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ని తీసేయడం అనేది నాకైతే ఖచ్చితంగా అన్ఫేర్ అనిపించింది. ఇక్కడ ఈ ఎపిసోడే కాదు, పోను ఎపిసోడ్స్లో నబీల్ మామూలు కావట్లేదు. అంటే హీరో అయిపోతున్నాడా, హీరోని చేస్తున్నారా తెలియట్లేదు. నాకైతే స్లోగా హీరో అయితే అయిపోతున్నట్టు నబీల్ నాకైతే అనిపించింది. ఇదైతే ఒక పాయింట్. నిఖిల్ అయితే అన్ఫెయిర్గా అయితే ఆ నబీల్ని తీసేయడం మాత్రం ఖచ్చితంగా అన్ఫెయిర్ నాకైతే అనిపించింది. ఇకపోతే ఫస్ట్ ఛాలెంజ్ అయితే అయిపోద్ది. సో శక్తి టీం అయితే విన్ అవుద్ది. ఒక వైల్డ్ కార్డ్ అయితే ఆపుతారు, తర్వాత ఇంక ఎలిమినేట్ చేసేస్తారు నబీల్ని. దాని తర్వాత నెక్స్ట్ డే రాధిక అనే సాంగ్తో డే అయితే స్టార్ట్ అవుద్ది. దాని తర్వాత కిచెన్లో సంథింగ్ మన కాంతారా క్లాన్ సైడ్ నుంచి కొంచెం ఇంకా టైం చాలు ఆపేయండి అది ఇదంటే దానికి మన సోనియా తెలిసిందే కదా, సోనియా ఓవర్ యాక్షన్ పోయి నిఖిల్ మీద అరవడం, పృథ్వీ మీద అంటే వాయిస్ రైజ్ చేయడం, ఇలాంటివన్నీ చేసిందనమాట. సోనియా కొంచెం అంటే ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళని డిపెండ్ చేసుకోవాలి, అంతేగాని వాళ్ళ మీద కోపంతో వేరే వాళ్ళని అడిగేది. సో అంటే ఇక్కడ మళ్ళీ యాడ్ బ్యాడ్ అవుద్దాం అని తను వాళ్ళ క్లాన్లో తనని అర్థం చేసుకునే వాళ్ళ మీదనే అరిచిందనమాట. మళ్ళీ పోయి చెప్పుకోవచ్చు కదా నేను అందుకన్నా అని. అందుకని ఇలాంటి చీప్ ట్రిక్స్, వెనక గేమ్స్ ఇలాంటివన్నీ ఆడడంలో సోనియానే ఫస్ట్. దాని తర్వాత మన ఇక్కడ సోనియా మన సీత అండ్ నిఖిల్ మాట్లాడుకుంటారు అనమాట. మాట్లాడుకునేటప్పుడు సీత డిఫెండ్ చేస్తుంది. ఇలాంటి డెసిషన్ అంటే అనర్హులు అన్నప్పుడు నువ్వు నబీల్ అనర్హుడా, లేకపోతే నువ్వు అక్కడ చెప్పాలి కదా ఎందుకు తీసేసావు అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు అనమాట. అసలు మనం మాట్లాడుకునేది ఏంటి, నువ్వు చేసింది ఏంటి అని చెప్పానంటే నిఖిల్ వచ్చి ఒకసారి అప్పుడు వచ్చి ఇలా అనుకున్నాము, ఇప్పుడు వచ్చి నా క్లాన్లో మెంబర్స్ తగ్గిపోయారు కదా, నేను డిఫెండ్ చేసుకోలేను అది ఇది అని చెప్పి ఏదో అంటే కాలికేస్తే ఏలికేస్తే కాలికేస్తారు కదా అన్నట్టుగా నిఖిల్ ప్రవర్తించాడు. ఇప్పుడు అర్థమైంది కదా నిఖిల్ బిహేవియర్ కూడా. దాని తర్వాత ఈ కన్వర్జేషన్ జరుగుతూ ఉంటుంది. ఈ మధ్యలో బయట ఒక గొడవ అయితే స్టార్ట్ అవుద్ది, మణికంఠ వర్సెస్ శక్తి క్లాన్. సో ఇక్కడ యష్మి, సోనియా, పృథ్వీ వీళ్ళందరూ మణికంఠ మీద గొర్రెలు ఎగరతారు అనమాట. ఎందుకని మణికంఠ ఏమంటాడు అంటే ఆ డిస్కషన్లో నబీల్ని తీసేటప్పుడు మణికంఠ పాయింట్స్ చెప్తాడు. సో అవే తీసుకెళ్ళి వాళ్ళ టీంలో చెప్తాడు అనమాట. అంటే ఎవరితోనో ఒకరితో చెప్తే అది స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. సో అలాగా ఇప్పుడు వీళ్ళు వచ్చి మన టీంలో డిస్కషన్ నువ్వెందుకు చెప్పాలి, నువ్వెందుకు మాట్లాడాలి, నీ పాయింట్ నువ్వు చెప్పావు కదా అది ఇది అని చెప్పి మణికంఠని అసలు అంటే మణికంఠని ఇంకేం ఇచ్చేటట్టు లేరనమాట. మణికంఠ పాయింట్స్ కూడా మణికంఠ రైస్ చేసుకోవాలి కదా, మీరు విలువైనప్పుడు మీరు ఎందుకు ఇంకా. సో ఈ పాయింట్ వరకు నేనైతే మణికంఠ కరెక్ట్ నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తన పాయింట్ అని చెప్పాడు, కానీ ఒకరు గౌరవించట్లేదు. తీసేనైతే ఫస్టే తీసేస్తున్నారు. పాపం మణికంఠ అయితే నిన్న ఎపిసోడ్ కానీ ఈరోజు ఎపిసోడ్ నిన్న కానీ మొన్న కానీ ప్రతి దాంట్లో మణికంఠని బలి చేస్తున్నారు. యష్మి కూడా బలి అయిపోయింది. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే శక్తి క్లాన్లో ఆడేది పృథ్వీ, మన నిఖిల్, వీళ్ళేనా, ఇంకెవరు టీం మెంబర్స్ లేరా? ఫస్ట్ ఛాలెంజ్ వచ్చినప్పుడు మణికంఠని తీసి పక్కన వేశారు. మిగతా యష్మి, సోనియా ఉన్నారు. సరే సోనియా ఎలాగో అసలు గేమ్ ఆడడానికి ముందుకు రాదు. ఇంక యష్మి ఉంది కదా, యష్మిని ట్రై చేయించవచ్చు కదా కనీసం. ఇప్పుడు ఒక గేమ్ వస్తుంది కదా, ఇది ఛాలెంజ్ 4 రంగురంగుల ఫజిల్. ఆ రంగురంగుల ఫజిల్లో నువ్వు అవి వెయిటర్స్గానే ఉంటాయి కదా. అవతల పక్క కాంతారా టీం సైడు లేడీస్నే పంపిస్తున్నారు కదా, లేడీస్ అయినా వాళ్ళు స్ట్రాంగ్గా ఆడుతున్నారు కదా. మీకేమైంది? మీరు వచ్చి మీ ఇద్దరే ఫిజికల్. సరే ఇందాక గేమ్ అంటే ఫిజికల్, అదేంటి పట్టుకునే ఉండు లేదా పగిలిపోతుంది, అదంటే స్ట్రాంగ్ గేమ్ కాబట్టి ఫిజికల్ గేమ్ కాబట్టి మనం పృథ్వీలు ఆడాడు, అంతవరకు ఓకే. ఈ గేము పజిల్ గేము, ఇది ఫిజికల్ గేమ్ కాదు, మెంటల్ గేమ్, మైండ్ గేము. సో దీంట్లో అయినా వాళ్ళ టాలెంట్ టెస్ట్ చేయడానికి వాళ్ళని పంపించవచ్చు కదా. అవతల గేమ్లో ఏమైనా ఉంచారు, పృథ్వీ, ప్రేరణ అండ్ నైమిక, ఇది కాంతారా క్లాన్ నుంచి ఇద్దరు లేడీసే కదా, ఇద్దరు ఫిజికల్ గేమ్ అంత స్ట్రాంగ్ కాదు కదా. వచ్చి వాళ్ళు ట్రై చేశారు, బట్ ఓడిపోయారు, అది వేరే విషయం. మీరు ఓడిపోయారు కదా నిఖిల్ అండ్ పృథ్వీ.
సో అలాంటప్పుడు వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వచ్చు కదా. మీరే ఎందుకు ఆడుతున్నారు గేమ్? మీరేనా ఉండే టీంలో, ఇంకెవరు లేరా? ఇందుకే కదా నీ క్లాన్కి రావాలంటే అందరూ వెనక్కి వెళ్ళిపోయేది. క్లాన్ గెలవాలి, ముందుకు వెళ్ళాలి, కానీ వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా అప్పుడప్పుడు. ఇస్తేనే కదా తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు నెక్స్ట్ దీంట్లో ఒకవేళ ఈ పజిల్ గేమ్లో మీరు ఓడిపోయి ఉంటారు, అప్పుడు మీ దాంట్లో ఒకరిని తీయాలి. ఎవరైనా తీస్తారు? స్ట్రాంగ్గా ఉండేవాళ్ళని తీస్తారు, అంతేగాని వీక్గా ఉండేవాళ్ళని తీస్తారా? ఇప్పుడు మీరు చర్చించుకుని అయితే యష్మినో లేకపోతే యష్మినే తీసేస్తారులే. అలాంటప్పుడు ఇంకెందుకు మిగతా వాళ్ళు గమ్ముగా కూర్చోవడానికే క్లాన్లో? సో ఇదైతే ఈ పాయింట్లో కూడా నాకు నిఖిల్ అయితే నచ్చలేదు. అక్కడికి ఛాలెంజ్ 4 అయితే పజిల్ స్టార్ట్ అవుద్ది. ఈ పజిల్ గేమ్లో అయితే ఇద్దరు అయితే ఓడిపోతారు. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అసలు శక్తి క్లాన్లో అయితే వచ్చే ప్రతి గేమ్కి అంటే ఇప్పుడు 3-4 మెంబర్స్ అయితే వాళ్ళని ఇంక్లూడ్ చేస్తున్నారు. ఒకరిద్దరు అయితే వాళ్ళు ఖచ్చితంగా పృథ్వీనో నిఖిల్నో ఆడుతున్నారు. మనకైతే ఇసుగెత్తిపోయింది. సోనియా అయితే వరస్ట్ చెప్తల్లా. సో దీనికైతే అది ఓడిపోతారు. సో ఇద్దరు ఓడిపోతారు. పజిల్ గేమ్ 5 మినిట్స్లో పెట్టాలంటే 5 మినిట్స్ కాదు కదా, 10 మినిట్స్ 15 మినిట్స్ ఇచ్చినా పెట్టేటట్లేదు. సో అదైతే నాకు అర్థం కాలేదు వీళ్ళు ఆడే గేము. దాని తర్వాత ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే డ్యాన్స్ ఛాలెంజ్ అనమాట. ఏంటంటే ఒక బజర్ ఇది టైం ఇస్తాడనమాట. 20 సెకండ్స్ 30 సెకండ్స్ టైం ఇస్తాడు ఫస్ట్. అంటే టైం పోయే కొద్ది టైం లెస్ అయిపోద్ది. ఓకే, సో ఫస్ట్ బజర్ మోగినప్పుడు ఒక స్టేజ్ లాగా పెడతారనమాట. ఆ స్టేజ్కి ఆ బజర్ ఆ టైం 20 సెకండ్స్ ఎంతైతే అవద్దో ఆ టైంలోనే నువ్వు వెళ్ళి దానిపైన డ్యాన్స్ చేయాలన్నమాట. ఇది ఛాలెంజ్. మినిమం 5 కంప్లీట్ చేయాలి. సో అలాగా ఫస్ట్ది బజర్ ఫస్ట్ది మోగద్ది 20 సెకండ్స్, నెక్స్ట్ 25 సెకండ్స్, నెక్స్ట్ 20 సెకండ్స్, అలా పోయి లాస్ట్కి 5 అయితే కంప్లీట్ చేస్తారు హౌస్మేట్స్. కానీ 5లో మన శక్తి టీం వాళ్ళు 3 ఉంటారు కాబట్టి శక్తి టీం విన్ అవుద్ది. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే నిఖిల్ మధ్యలో 3వ బజర్ మోగినప్పుడు అస్సలు సోనియా ఎక్కడొచ్చిందో నాకు అర్థం కాల. నిఖిల్ ఒక్కడే మాత్రం స్టేజ్ ఎక్కాడు, మిగతా వాళ్ళలో ఎవరెక్కారో కూడా తెలియదు మనకి. అలాంటప్పుడు శక్తి క్లాన్ చీఫ్ నిఖిల్ని ఎవరు వచ్చారో చెప్పమంటే నిఖిల్తో పాటు 4 సభ్యులని చెప్తాడు. ఎవరెవరు? ప్రేరణ, మన పృథ్వీ, సోనియా. వీళ్ళల్లో నాకైతే ఎవరు వచ్చినట్టు, సోనియా అయితే అసలు వచ్చినట్టు అనిపించలేదు. మీరు ఇంకోసారి చూసి సోనియా ఏమైనా వచ్చిందేమో స్టేజ్ మీదకి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా ఫైనల్గా అయితే పజిల్ అయితే కంప్లీట్ అయిపోద్ది. ఆ గేమ్ అయితే కంప్లీట్ అయిపోద్ది. 3 సభ్యులు ఉన్న కారణంగా 3 కాదు 2 సభ్యులు పృథ్వీ అండ్ నిఖిల్ ఎక్కువ మంది ఉన్న కారణంగా మన శక్తి టీం అయితే విన్ అవద్ది, కాంతార టీం మళ్ళీ లూజ్ అవద్ది. సో అక్కడి వరకైతే మన ఫిట్టెస్ట్ గేమ్ అయితే కంప్లీట్ అవుద్ది. ఇప్పుడు మనం ఎంతమంది వైల్డ్ కార్డ్స్ రాబోతున్నారు? నాకు తెలిసైతే ఈరోజు ఏదన్నా ఒక వైల్డ్ కార్డ్ని అయితే ఆపే ఒక టాస్క్ అయితే ఇస్తాడు. సో దాని తర్వాత ఇప్పుడు మొత్తం మీద ఇప్పటికైతే 3 వైల్డ్ కార్డ్స్ మాత్రమే ఆపారు వీళ్ళు. సో మిగతా 12 మెంబర్స్లో 3 మెంబర్స్ పోతే 9 మెంబర్స్ వైల్డ్ కార్డ్ అయితే వస్తారు. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈరోజు ఇంకొక ఛాలెంజ్ పెట్టి ఆ ఛాలెంజ్లో ఇంకొక వైల్డ్ కార్డ్ని అయితే ఆపిస్తారని నా అభిప్రాయం. సో ఫైనల్గా 8 మంది అయితే వైల్డ్ కార్డ్స్ అయితే రాబోతున్నారు. ఇదైతే నా ఒపీనియన్. మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి మనం ఈరోజు నైట్ ఎపిసోడ్ రేపు మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్.